గత ప్రభుత్వ పెద్దలు. చూడాలి మరి ఏం జరుగుతుంది అనేది. ఇంకా హైలైట్గా ఏం కనబడుతున్నాయి ఇక నీకు స్వేచ్ఛలో చూస్తే స్థానికంపై వ్యూహాత్మకం అంటూ ఇక గ్రౌండ్ ప్రిపరేషన్లో అధికార కాంగ్రెస్ రైతు భరోసా ఇందిరమ్మ ఇల్లు యువ వికాసం పేరుతో ముందుకు ఇన్ఛార్జ్ మంత్రులు నేతల సమన్వయం. ఇక జడ్పీ పీఠాలపై స్పెషల్ ఫోకస్. ముందుగా ఎంపీటీసీ జడ్పీటీసీ ఎన్నికలంటూ లీకులు. క్యాడర్ సన్నదంలో భాగంగా వ్యూహరచన. నియోజకవర్గాల్లో ప్రజలకు అందుబాటులో ఎమ్మెల్యేలు. రిజర్వేషన్లపై కోర్టు నిర్ణయం మేరకు ముందుకెళ్లాలంటూ యోచన. స్థానిక ఎన్నికలపై సర్కార్ వ్యూహాత్మకంగా అడుగులు వేస్తున్నది. ఒకవైపు పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్తూ మరోవైపు నేతలంతా గ్రామ స్థాయిలో ఉండేలా చర్యలు తీసుకుంటున్నారు. ఇక ప్రజా సమస్యల పరిష్కారానికి నేతలు చొరవ చూపాలంటూ ఆదేశిస్తున్నది. మంత్రులు ఇన్ఛార్జ్ మంత్రులంతా సమన్వయంతో ముందుకెళ్లాలని, అర్హులందరికీ పథకాలు అందేలా చూడాలంటూ పార్టీ ఇప్పటికే సూచించింది. ఇక కేడర్ను సైతం సన్నద్ధం చేస్తుందంటూ వార్త కనిపిస్తుంది. టికెట్లు ఓకే, డబ్బులు డౌటే. ఈ దఫా స్థానిక ఎన్నికల్లో భారీగా ఖర్చంట. హైకమాండ్ నుంచి రాని పైసల క్లారిటీ. బీఆర్ఎస్ నేతల్లోనూ ఎక్కువగా టెన్షన్. పవర్ పార్టీతో పోటీ పడలేమంటూ మనోవేదన. గ్రామాల్లో మొదలైన రాజకీయ హడావడి. సో మనం చెప్తున్నాం కదా, గ్రామాలలో ఎప్పుడెప్పుడు అని సర్పంచ్ పిలిపించుకోవాలి, ఎప్పుడెప్పుడు ఎంపీటీసీ అని పిలిపించుకోవాలి, ఎప్పుడెప్పుడు జడ్పీటీసీ సాబ్ అని పిలిపించుకోవాలని యువ రక్తం మరుగుతున్నది. రాజకీయాల్లో రాణించాలన్నటువంటి యువతి యువకులు తహతహలాడుతున్నారు ఖద్దరు చొక్కా వేసుకోనికే. ఎంపీటీసీ జడ్పీటీసీ సర్పంచ్ సాబ్ అని పిలిపించుకోనికే మరి ఎత్తుకు పై ఎత్తులు వేస్తూ వ్యూహాలకు రచనలు మొదలుపెట్టారు. ఓటర్లను కలుస్తున్నారు, సమస్యల మీద కొట్లాడుతున్నారు. పెళ్ళిళ్ళు పేరెంటాలు వస్తే పోయి కలిసి వస్తున్నారు. అంటే పల్లెల్లో స్థానిక ఎన్నికల హడావిడి మొదలైంది. ఈ హడావిడితో పాటు కొంత అభ్యర్థులకు ఆశావాహులకు టెన్షన్ కూడా మొదలైంది. ఒక సర్పంచ్గా పోటీ చేయాలంటే ఆషామాషి విషయం కాదు. లక్షల్లో ఖర్చు అయితే మరి ఏడికెళ్ళి తెచ్చుకోవాలి పైసలని, ఎట్లా సమకూర్చుకోవాలి, ఓటర్లను ఎట్లా వశపరుచుకోవాలి, ఎటువంటి మేనిఫెస్టో తయారు చేసుకోవాలి అనేటువంటిది ఇక పెద్ద ఎత్తున చర్చ జరుగుతుంది. ప్రధానంగా అధికార కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులతోటి మేము ఎట్లా ఎదుర్కోవాలని బీఆర్ఎస్ అభ్యర్థులు టెన్షన్ పడుతున్నట. పార్టీ నుంచి ఏమైనా పైసలు వస్తాయా, లేకపోతే సొంతంగా జేబులో నుంచి ఖర్చు పెట్టుకోవాలా, అధికార కాంగ్రెస్ పార్టీతోటి తట్టుకోగలమా అని ఒక టెన్షన్ మొదలైందట. బట్ ఏదేమైనా ఎమ్మెల్యేలు, ఎంపీలు, అదేవిధంగా స్థానికంగా ఉన్నటువంటి నాయకులంతా కూడా జనాలు కలుస్తున్నారు, క్యాడర్ని బలోపేతం చేస్తున్నారు, ప్రజల్లోకి పోతున్నారు. మొదటగా ఎంపీటీసీ జడ్పీటీసీ ఎన్నికలని చెప్పేసి లీకులు ఇస్తున్నారు, ఆ తర్వాత సర్పంచ్ ఎన్నికలని చెప్తున్నారు. బట్ ఏదేమైనా స్థానిక సమరానికి మాత్రం అందరూ సర్వం సిద్ధమవుతున్నారు. జడ్పీటీసీ స్థానాల్ని కైవసం చేసుకొని ఇటు అధికార పార్టీ, అటు ప్రతిపక్ష పార్టీ, ఇటు బీజేపీ పార్టీ ఎవరికి వాళ్ళు స్థానిక ఎన్నికల్లో సత్తా చాటాలనేటువంటి వ్యూహాల్ని పన్నుతున్నట్టుగా తెలుస్తుంది. సో సమయం ఆరంభమైంది. కొద్ది రోజుల్లోనే మరి ఎన్నికల నోటిఫికేషన్ వచ్చినా మనం ఆశ్చర్యపోవాల్సినటువంటి అవసరం లేదు. రైట్, ఇవి హైలైట్గా అనిపిస్తున్నాయి. ఇక నమస్తే తెలంగాణలో చూస్తే కూడా ఆల్మోస్ట్ ఇవే వార్తలు. నమస్తే తెలంగాణలో కూడా